పిల్లలారా ఏం చేస్తారు బయటికి రాని ఉన్న రాని పిల్లలారా ఏం చేస్తారు రాని ఏంది బావా ఏం తెచ్చినావు ఇంకేం తెస్తాడు ఉప్పు పప్పు తెస్తాడు కాదక్క నాకు తెలిసి అవి టమాటాలు మీ పిచ్చి తగలేగా అవి ఏమి కాదు 2 కిలోల చికెన్ తెచ్చిన మంచిగా అండుకోరు మొహాలు తగిలేయా ఆ విధవ ఎక్స్ప్రెషన్స్ ఆపండి ఏమన్నా అంటే చాలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు మరి ఎవరిని ఉండమంటున్నావు క్లారిటీ ఉండాలి కదా నీ క్లారిటీ ముఖంలో నా చెప్పు ఒకదాన్ని నన్ను అంటే ఇంకోదాన్ని కోపం వస్తుంది ఇట్లయితే కలవదు కానీ ఈ 2 కిలోలు కదా ఇంకో కిలో తీసుకొస్తా చెరికిలో అంటారు బావా కాజల్ కొంటాను మర్చిపోకే నాకంటుంది నేను ఇక మంచిగా ఉండరు ఏమన్నా మిగులుతా పెట్టుర్రి చీది నా అమ్మ ఒక్కొక్కటి బగ్గ పొట్టలు వేస్తారే తప్ప ఆ పొట్టలు ఒక పూరని కన్నా మంది లేదు నా వంశమనే నిలబడేది మా బావ తెచ్చిన చీర కట్టుకుని వాళ్ళిద్దరికంటే ఎక్కువ అందంగా కనిపించాలా అవును స్నానం చేసి మా బావ తెచ్చిన కొత్త చీర కట్టుకొని గుడికి పోతా అవును మా బావ నా మీద ప్రేమతో చీర కొనుక్కొచ్చింది కదా మంచిగా స్నానం చేసి కొత్త చీర కట్టుకున్నాను అనంత 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 అంటే ఇన్నేళ్ల సంసారంలో అనంత ఎవరో నేనెవరో నీ కళ్ళ కానత్తలేదా అదేం లేదు అనంత సారీ అదేం లేదే వెనుక నుంచి చూస్తే అనంత లెక్కనే ఉన్నావు అందుకే పిలిచిన లేదులే నన్ను రెచ్చగొట్టడానికి ఇలా చేస్తున్నావు నిన్ను రెచ్చగొడితే నాకేమవుతుంది ఏమొస్తుందా అనంత అనంత ఏంటి అనంతనా దానికి నాకు కొంచెమైనా పోలిక కనిపించలేదా నీ కంటికి నేను ఎట్ట కనపడతానా నేను అమ్మ జీవితం వీళ్ళని వేసుకొని వీళ్ళతోనే తను చేయాల్సి వస్తుంది అమ్మాయి బర్రెది ఎక్కడ పోయిందో ఎక్కడ పోయిందో ఓ అనంత ఉన్నావా నేను చక్కెరవయ్యా ఏంది బావా ఏమైంది గట్ట పెడతాను ఏం లేదు ఏదో ముచ్చట చెప్దామని వచ్చినా మర్చిపోయినా ఏంది మళ్ళా వాళ్ళతో తన్నులు తిన్నావా నువ్వు అనుకోని వాళ్ళ మీద చేతులు ఎత్తే వాళ్ళు నన్ను వేసిర్రు ఇగో ఇవన్నీ కాదు బావా ఆ రోజు జనాభా లెక్కలు ఆయన చెప్పినట్టు ఒకసారి హాస్పిటల్కి పోయి టెస్ట్ చేయించుకో ఒకవేళ నీలోనే ప్రాబ్లం ఉంటే ఎలా సరేనే నువ్వు ఇంత చెప్తానావు కదా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళొస్తా సరే బావా ఓయ్ పైసలు తీసుకురా అలాగే బావా రోజా గంగా బావకి నేనేం చెప్పినంటే ఆ రోజు జనాభా లెక్కలని మనకి చెప్పిండు కదా ఒకసారి బావని హాస్పిటల్లో చూపించుకోమని ఆ మాట నేను బావతో చెప్పింది బావ వెళ్తా అన్నాడు వెళ్ళిండు కూడా మంచి వార్తతో మన దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా అనుకున్నాను
ఏమైంది బావా? డాక్టర్ ఏమన్నాడు? ఏమైంది బావా? సైలెంట్గా ఉన్నావు. డాక్టర్ ఏమన్నాడు? బావ ఏదైనా ప్రాబ్లమా? బావ చెప్పు బావా. అవును, నాలోనే ప్రాబ్లం ఉంది. 3 మంత్స్ కోర్సు వాడన్నమాట. 3 మంత్స్ కోర్సు వాడి మంచి బలమైన తిండి తింటే పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెప్పారు. నువ్వేం బాధపడకు బావా, నిన్ను కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకుంటాం మేము ముగ్గురం. మీరు నన్ను మంచిగా చూసుకుంటేనే నేను మిమ్మల్ని గట్టిగా అరుచుకుంటా. రోజా ఏమైంది? ఈ విషయం వెంటనే గంగలు చెప్తాము. అవునక్క వెళ్దాం. ఏమైంది? ఏమైంది గట్ల కాకుతారు? ఏం చెప్పారు? బయటికి రాని. హలో బావగారు, వీళ్ళిద్దరికంటే ముందు వంటలు చేసుకున్న నేను. కొంచెం ఆలోచించి తినిపించాలి. సర్లేవే, నీకే తినిపిస్తుంది. ఓ శ్రీకాంతయ్య, వాళ్ళని చేసుకున్నాక చాలా సంవత్సరాలకి నెల తప్పిర్రు. నేను 2 ఏళ్ళకే నెల తప్పిన. ముందు నాకే తినిపించు. ఆహా, మీ ఇద్దరిని చేసుకోకముందే హాస్పిటల్లో చూపించుంటే మీ ఇద్దరిని ఆడికెళ్ళి వచ్చేటోళ్ళే. బాగా మాట్లాడతారు. అబ్బా నీ అవ్వ, మళ్ళా లొల్లి షురూ చేసి రానే. అక్కడ గట్ల లొల్లి చేసి నా ఇంట్లోకి వెళ్ళగొట్టారు. మళ్ళీ ఇక్కడ వెళ్ళగొడితే ఎక్కడికి పోతాయి మళ్ళా? మరేంది బావా, వీళ్ళు ఎక్కువ మాట్లాడుతురు. నేను ఒప్పుకుంటేనే కదా వీళ్ళని పెళ్లి చేసుకున్నది. అయితే ఏంది? ముందు నెల తప్పింది నేను, నువ్వు నాకే పెట్టాలా? అట్లెట్లుంటది? నేను చిన్నదాన్ని, ముందు నాకే పెట్టాలి. లేదు బావా, నీ ఫస్ట్ పెళ్ళాన్ని నేను, నువ్వు నాకే పెట్టాలి. లేదు, ముందు నాకే పెట్టాలా? లేదు, ముందు నాకే పెట్టాలి. లేదు, ముందు నాకే పెట్టాలి. మీ పెట్టుడి మీద మాట్లాడవద్దు. ఎప్పటి ఏదో సంబరం కొద్దిగా సీట్ డబ్బు పట్టుకొస్తే ముందు నాకు పెట్టు. నీ అవ్వ మీ ముగ్గురు పోతే నేనే తిట్టయ్యా. ఎందుకు సార్ ముందు అయ్యా ఏదో సంబరం కొద్ది సీట్లు పట్టుకొస్తే నాకు అన్న. ఇంకేంటి మొత్తం నాకిన. ఓయ్, ఏం చేస్తాను? కథ నెట్ పెట్టుకున్నావా? యూట్యూబ్లో షార్ట్స్ చూస్తా. అబ్బా, తర్వాత చూసులే కానీ మన పెళ్ళైనప్పటి నుంచి
కలిసి మనం ఫోటోలు అస్సలు దిగలేదు కదా బావా. వాతావరణం మంచిగా ఉంది, వెళ్ళి ఫోటోలు దిగొద్దాం బావా. సరేలే, అసలే కనుక్కొని ఉన్నావు, నీ ముచ్చట నేనేది కదా అనాలే. ఆగు, రెడీ చేస్తాను. మా బావ మంచోడు, నేను ఏది అడిగినా కాదనడు. పాప